మరియా యోసేపు వారు శ్రమ దేనికోసం అనుభవించారు? ముందు క్రీస్తు కోసం అనుభవించారు. షీ వాజ్ ఎ వర్జిన్ గర్ల్, కన్యకగా ఉన్నటువంటి స్త్రీ. ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఆమె జీవితంలో, అంత పరిశుద్ధంగా జీవించారు. ఇప్పుడు ఆమె భయంకరమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు. మామూలుగా ఏమీ లేకపోతే మన వాళ్ళు ఇంత చేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మరియా గర్భవతి అయిపోయింది. రకరకాల మాటలు, నోటుకొచ్చిన మాటలు. ఆ రోజుల్లో కూడా ఉన్నారు పెనిన్నాలు, ఆ రోజుల్లో కూడా ఉన్నారు షారాలు. షారాకి ఎక్కడొచ్చేసింది పాపం? ఆమెకంటే మనకి ఎంత అలాగంటే మనము బాగోపోయినా పర్వాలేదు, ఎదటోడు బాగుపడ్డా దేవునికి స్తోత్రం కలుగును గాక, మన కడుపు నిండా. సో ఆ విధంగా వీళ్ళేం పెట్టారు. అక్కడ కూడా మరియా యోసేపు ఇద్దరు కూడా పాపం పెళ్లి కాకుండానే జరిగినటువంటి ఈ సందర్భాన్ని బట్టి వారు ఎంత కష్టం అనుభవించారు. అంత అనుభవించిన తర్వాత పుట్టిన తర్వాత ఏమన్నా సమాధానం ఉందా? పసిపెట్టుని పట్టుకొని మీరు మరలా తిరిగి పారిపండి అని చెప్తున్న దేవదూత. అయినప్పటికీ వారు ఓర్చుకున్నారు, అయినప్పటికీ వారు ఎదుర్కొన్నారు. అది శ్రమ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే క్రీస్తు కలుగు చేయబో ఆ బహుమానమును పొందడానికి వారు సిద్ధపడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా.